నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రకృతిని ప్రేమిద్దాం, భూమిని కాపాడుదాం అనే నినాదంతో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకలోని పీఎం శ్రీ పడాల పెద్దపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భూమాతను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చాటి చెబుతూ విద్యార్థులు చేతులు జోడించి భూమిని కాపాడాలంటూ వేడుకుంటున్నట్లు చేసిన వినూత్న ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి, వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికులు చిలుకూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానం, కాలుష్యం, అడవుల నరికివేత వంటి కారణాలతో ప్రకృతి సమతుల్యం దెబ్బతింటోంది. వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి తీవ్రమైన సవాళ్లను మనం ఎదుర్కొంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీటిని పొదుపుగా వాడటం వంటి చిన్న చర్యల ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో గ్రీన్ స్కూల్ ఎకో క్లబ్, నేషనల్ గ్రీన్ కోర్ వంటి పథకాల ద్వారా పచ్చదనం, పరిశుభ్రతపై విద్యార్థులకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం వ్యాయామ దర్శకులు యువరాజారెడ్డి సారథ్యంలో విద్యార్థులు ప్రకృతిని ప్రేమిద్దాం, భూమిని కాపాడుదాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీసాను సార్. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి 25,000 మంది శాస్త్రజ్ఞులు ఒక విషయాన్ని చెప్పారు. భూమి మీద ఉండేటువంటి సర్వం కూడా కాలుష్యం అయిపోతున్నాయి. నీరు, వాతావరణం, గాలి, భూమి, మట్టి అన్నీ కూడా ఇదే